ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కడుపుబ్బా నవ్వించే జోకులు పర్టికులర్గా మ్యారేజెస్ పైన రిలేషన్స్ పైన వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 88 సంవత్సరాల తాతయ్యని ఒక రిపోర్టర్ వెళ్ళి అడిగితే, మీకు లైఫ్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంది తాతయ్య అని అంటే, తాతయ్య ఏం చెప్తారంటే, ఒక 45 సంవత్సరాల కిందట 1980లో నేను నా భార్య పైన ఒక ఆర్గ్యుమెంట్ విన్ అయ్యాను. దట్ ఈస్ ఓన్లీ వన్ అచీవ్మెంట్ అంటారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక బామని 90sలో ఉన్న బామని తాత పక్కనే ఉంటాడు, అడుగుతారు, బామ్మ మీకు లైఫ్లో బాగా స్ట్రెస్ అయినప్పుడు ఏం చేస్తారంటే, నాకు బాగా స్ట్రెస్ అయినప్పుడు నా స్ట్రెస్ని మా భర్తకి పనిచేస్తాను, నా స్ట్రెస్ అంతా అక్కడ ఇచ్చేస్తాను, ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ కదా అంటుంది. సో ఇక్కడ వినడానికి హిలారియస్గా జోక్లైనా ఉంది, కానీ ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్స్ గురించి. ఇప్పుడు మనం చూడండి, బాలీవుడ్ సినిమాలు కావచ్చు, టాలీవుడ్ సినిమాలు కావచ్చు, ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటైర్ స్టోరీస్ కావచ్చు, థీమ్స్ కావచ్చు, లవ్ స్టోరీస్, మ్యారేజెస్, రిలేషన్షిప్ వీటి చుట్టే తిరుగుతాయి. రెండోది, అది పక్కన పెడితే ఈవెన్ కామన్ మ్యాన్ లైఫ్లో కూడా ప్రతిదీ కూడా మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్లోనే తిరుగుతుంటాయి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో 25-30 ఇయర్స్కి మ్యారేజ్ అయింది అనుకుంటాము. అదృష్టం కొద్దీ 80 సంవత్సరాలు బ్రతుకుతే ఆల్మోస్ట్ 65 ఇయర్స్ 70 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లోనే ఉంటారు. అంటే ఒక 70% మన జీవితం రిలేషన్షిప్లో మ్యారేజ్ లైఫ్లోనూ జీవిస్తాం. అలాంటప్పుడు మన మ్యారీడ్ లైఫ్ని ఒక జోకుగా హిలారియస్గా కాకుండా, అలాగే సీరియస్గా కాకుండా జాలీగా ఎందుకు గడిపేయకూడదు? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు లివ్ ఇన్ హెల్, దే ఆర్ సపోజ్ టు బి లివెన్ ఇన్ హెవెన్ ఓన్లీ. మన లైఫ్ని వై డోంట్ వి మేక్ అంటే ఎన్నో రకాల కాన్ఫ్లిక్ట్స్, మిస్అండర్స్టాండింగ్స్, వీటన్నిటికీ కారణం మన ఈగో కావచ్చు, అండర్స్టాండింగ్ గ్యాప్స్ కావచ్చు, ఇమోషనల్ కనెక్ట్ కావచ్చు, రకరకాలుగా రీజన్స్ తోటి పీపుల్ అడ్జస్ట్ అయ్యి ఆ జీవితాన్ని అలా గడిపేస్తుంటారు. లైఫ్ని అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ని మనం గడిపేస్తుంటాం. సో ఇక్కడ నా కీ మెసేజ్ ఏంటంటే, ఈ కాన్ఫ్లిక్ట్స్కి, రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్కి 80% మన చేతుల్లోనే ఉంటాయి, కంట్రోలబుల్. అవి ఒక 20% లక్కి కానీ తలరాత కానీ వదిలేసిన మిగతా 80% మన చేతుల్లో ఉంటాయి. మనం దాన్ని సరిదిద్దుకోవచ్చు. మన లైఫ్ని, రిలేషన్షిప్ని ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుకోవచ్చు. మీరేమంటారు? షేర్ యువర్ కామెంట్స్ బిలో.